ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు అందించండి తండ్రి. నూతన సంవత్సరంలో మా పట్ల మీరు చేస్తున్న ప్రణాళికలకు మేము ఏ విధంగా తండ్రి సిద్ధపడాలో మాతో మాట్లాడండి తండ్రి. ముఖాముఖిగా మీ ప్రజలకు తండ్రి మీరు అడుగుతున్న విషయాలు స్పష్టంగా వారికి అర్థమయ్యేలా తండ్రి వారితో మాట్లాడగలిగే శక్తిని నాకు అనుగ్రహించండి తండ్రి. మా మానవ ఆలోచనతో తండ్రి వీరితో మాట్లాడక తండ్రి మీ కృప చేత మీ వాక్యాన్ని ఉన్నట్టుగా తండ్రి వారి హృదయాల్లోనికి చొప్పించడానికి పాత్రగా మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ మమ్మలను మీ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ప్రతి ఏడాది సంఘముగా దేవుడు మనకిచ్చే నూతన సంవత్సరానికి వచ్చి ధ్యానించడం అన్నది మనకు ఆనవాయితీ. మరికొన్ని సంగతులు నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను, కొంచెం జాగ్రత్తగా విందాం. కొత్త సంవత్సరానికి వచ్చి ఒక్కొక్క రచయిత ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానించాడు. ఏముంది కొత్త సంవత్సరాలు అంటే, ఏదో కొత్త సంవత్సరాలు మనం చూడాలని ఆశ కలిగి మనం అడుగులు వేస్తాం. కానీ కొంతమంది వ్యాఖ్యానకర్తలు, ఉపదేశకులు ఏమన్నారంటే, కొత్త సంవత్సరం కొరకు మనం చూడడం కాదు, కొత్త సంవత్సరం కూడా మన కోసం చూస్తుందంట. ఆ కాలం అనే దాంట్లో దేవుడు మనలో నూతనత్వాన్ని కోరడానికి దేవుడు కూడా నూతన సంవత్సరంలో ఎదురు చూస్తాడట. మరికొంతమంది ఏమని రాశారంటే, కొత్త సంవత్సరంలో ఏముందంటే చెత్త బతుకుని మార్చుకొని మరలా కొత్తగా జీవించడానికి కొత్త సంవత్సరం అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఏముంది కొత్త సంవత్సరాలు అంటే, కాలము దేనిని తాకినా అది పాతదవుతుంది. కానీ ఒక రచయిత అన్న మాటని అంటున్నాను, కాలము దేనిని తాకినా అది పాతదవుతుంది, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను తాకితే నువ్వే నూతనత్వం అవుతావు. అందుకే ఒక ఇంగ్లీష్ రైటర్ ఏమంటారంటే, న్యూ ఇయర్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ బర్త్డే అన్నాడు. మనందరికీ ఒక్కొక్క రోజు క్యాలెండర్లో మనం నూతనంగా జన్మిస్తాం. కానీ మనం అందరం ఒకే రోజు జన్మించే రోజు ఏదైనా ఉంది అంటే అది నూతన సంవత్సరంలో మొదటి రోజు. ఇలాంటి హోప్తో అడుగులు వేసిన మన పట్ల దేవుడు కొత్తదనాన్ని మనలో చూడాలనుకుంటున్నాడు. నిజానికి మనిషికి కొత్త అనేది చాలా ఇష్టం. అందుకే చూడండి, కొత్త విషయాలు చెప్తున్నప్పుడు చెవులు పెద్దవి అవుతాయి. కొత్త విషయాలు చదువుతున్నప్పుడు దృష్టి కేంద్రీకరిస్తుంది. కొత్తగా మాట్లాడుతున్నప్పుడు చాలా విచిత్రంగా మన వైపు చూస్తుంటాం. మనిషి కొత్తదనానికి ఎక్కువ ఆకర్షితులు అవుతాడు. మానవుడికి ఈ హృదయంలో ఈ తృష్ణ పెట్టింది ఎవరంటే దేవుడు. మానవుడి పట్ల దేవుడికి కొత్తదనం కావాలని దేవుడు కోరుకున్నాడు కనుక తాను కూడా మనుషుల పట్ల కొత్తదనం అనే దాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే యెషయా గ్రంథాన్ని రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతన న్యూ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇంకా ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఇందాకేదో అన్నాడు, నూతన క్రియ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? నూతన క్రియ ఇస్తాను అంటున్నాడు. అదే 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. అదే యెహెజ్కేలు గ్రంథం వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించదను. ఈ 3 పాయింట్స్ మీరు జాగ్రత్తగా వినండి. 1, నూతన క్రియ అంటున్నాడు. 2, నూతన హృదయం అంటున్నాడు. 3, నూతన ఆత్మ. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? దేవుడు మన జీవితంలోనికి ఒక జాయ్ఫుల్ లైఫ్ లైన్ మనకు తీసుకురావాలనుకుంటున్నాడు. నిజానికి ఈ ప్రపంచానికి ఆనందించడం అంటే ఏంటో తెలియదు. నూతనమైన సంవత్సరంలో ఎలా ఆనందించాలో తెలియదు కనుక
కేకులు కట్ చేసుకుని, తలలకు రాసుకుని, మూతులకు రాసుకుని, ముక్కుల్లో చెవుల్లో పెట్టుకుని అదే నూతన సంవత్సరం అనుకుంటున్నారు. రాత్రి మా చర్చిలో ఏ సంగతులు అయితే చెప్పినా అవే మీకు బోధిస్తున్నా, కొంచెం జాగ్రత్తగా వినండి. నూతన సంవత్సరం అనగానే టపాసులు పేల్చడం అనుకుంటున్నారు. నూతన సంవత్సరం అనగానే ఎగురు గెంతులేయడం అనుకుంటున్నారు. నూతన సంవత్సరం అంటే ఈ మూమెంట్ మీకు ఎంతకాలం ఉంటుందంటే ఒక వారం రోజులు ఉంటుంది. ఇక ఆడవాళ్ళు అయితే ఇంకా గొడవ లేదు. ఇక నూతన సంవత్సరం అనగానే ₹10 ముగ్గు లింగులింగమని వేసి బాయ్ 25 చెప్పండి, వెల్కమ్ 2026 అన్నారు. ముగ్గు వేయడంలోనే ఆనందం అనుకుంటున్నారు, కానీ అది కాదు. జీవితానికి ఆనందం ఎక్కడుందంటే జాయ్, ఒక జాయ్ఫుల్ లైఫ్, ఒక జాయ్ఫుల్ ఇయర్, లేదా ఒక జాయ్ఫుల్ టైం లైన్ అనేది ఎక్కడుందంటే ఎక్కడుంది? కొత్త బట్టలు వేసుకోవడంలో లేదు. ఎక్కడో దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు. దేవుడు ఒక మనుషుని జీవితంలో నూతన క్రియ జరిగిస్తే అది ఎంత బ్రైట్గా ఉంటుందో దేవుడు రాసుకొచ్చాడు అనేక చరిత్ర. అది ఆలస్యం చేయకుండా చూద్దాం ఒకసారి. ఈ 3 వచనాల పరంపరను మీరు మైండ్లో పెట్టుకుని ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. 11వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే పరిగెడుచున్నాను. 4:4లో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ప్రభునందు ఆనందించండి. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. కానీ ఇది రాస్తున్నాడు చూడండి. ఏం రాస్తున్నాడంటే, ఈ పత్రిక రాసే సమయానికి ఆ పత్రిక రాస్తున్న ఆయన పేరు అపోస్తుడైన పౌలు గారు. ఈయన ఒక మత సంబంధమైన శాఖకి సంబంధించిన వాడు. ఒక యోధ అనే ఒక మతానికి, ఆ మతంలో ఒక యాక్టివ్ మెంబర్ ఈయన. ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళు కనబడుతున్నారు కానీ కొంచెం వివరిస్తున్నాను. ఆ మతంలో పేరెక్కిన వ్యక్తిగా, ఆ మతంలో ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా అనిపిస్తే చంపే వ్యక్తిగా, మూర్ఖుడుగా, తన మతమే గొప్పదన్నట్టు, తన సనాతన ధర్మమే గొప్పదన్నట్టు, తన పాటిస్తున్న సనాతన ధర్మం అంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది ఎవరు పాటించకపోయినది తప్పుడు వ్యక్తులు అన్నట్టు ఎదుటి వ్యక్తుల మీద దౌర్జన్యంగా పడిపోయే వ్యక్తి ఆయన పేరు సౌలు లేదా పౌలు. ఆయన యేసుప్రభు చేత పిలువబడిన తర్వాత, యేసుప్రభుని బాగుగా ఎరిగిన తర్వాత మారిపోయిన ఆయన చాలా విషయాలు తనలో తాను చూసుకోవడం ప్రారంభించాడు. తనలో తాను చూసుకున్న ఆయన అసలు జాయ్ అంటే ఏంటో నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆనందించడం అంటే ఏంటి, ఆనందంగా జీవితాన్ని గడపడం అంటే ఏంటో చూడడం నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నప్పుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకు అరెస్ట్ చేస్తారో ఫిలిప్పీ పత్రిక బ్యాక్గ్రౌండ్ బండగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆయన అరెస్ట్ చేశారంటే కారణం ఒకటి, ఆయన సువార్త పని మీద అలా వెళ్ళిపోతూ ఒక సోది చెబుతున్న ఆడపిల్లకి హెల్ప్ చేశాడు ఆయన. దయ్యం పట్టి, ఆ దయ్యం పట్టిన చిన్నది పుతేను అనే ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది ఎవరైతే ఉన్నారో దయ్యం పట్టిన అమ్మాయిని బావుగా లాభసాధనం అనుకుని తన యజమానులు తను వాడుకుంటున్నారు. అలాంటి టైంలో ఎప్పుడైతే అమ్మాయికి దేవుడు, ఆ పౌలు గారు సహాయం చేశాడో, దేవుని కృప వలన మేలును పొందిన అమ్మాయి విడుదల పొంది మానసిక, శారీరక, అలాగే ఆ దయ్యాల నుండి స్వస్థత పొందిన అమ్మాయికి పౌలు గారు అరెస్ట్ చేశారని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎప్పుడైతే ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారో, ఆ జైల్లో పడేసిన తర్వాత అక్కడితో అయిపోలేదు తన పరిస్థితి. ఒంటరితనానికి గురి చేశారు. ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి అన్నట్టు 4 గోళ్ల మధ్య బంధించేశారు. ఒంటరిగా ఉన్నాడు. అలాంటి టైంలో తాను ఏమైపోతున్నాడని సంఘం బెదురుగా బిక్కుమని చూస్తున్నప్పుడు, నాకు ఏం కాలేదు, నేను ధైర్యంగానే ఉన్నాను, నన్ను బట్టి మీరు ఆనందించండి, ఎందుకంటే నేను జైల్లో ఉన్నా, బయట ఉన్నా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎలా ఆనందంగా ఉన్నారంటే ఆ టైంలో ఆయన రాస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభు నందు ఆనందిస్తున్నా.
ఎలా ఆనందిస్తున్నారు? జైల్లో ఉంటే ఎలా ఆనందిస్తున్నారు? ఒంటరిగా ఉంటే ఎలా ఆనందిస్తున్నారు? ఆ పాచన్నం ఆ జైల్లో పెడుతున్నప్పుడు మీరు ఎలా ఆనందిస్తున్నారు? అసలు జాయ్ అనేది ఎలా వస్తుంది మీకంటే, ఆయన రాస్తున్నాడు, నా పరిస్థితులు ఎలా అననుకూలమైనా నేను ఆనందిస్తున్నాను. నన్ను ఎక్కిరించే వాళ్ళు ఎక్కువైపోయినా నేను ఆనందిస్తున్నాను. నన్ను తీసుకెళ్ళి ఒంటరిగా పడేసి నాకు దగ్గరగా ఎవరో చూడడానికి లేకపోయినా నేను ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నారు సార్ మాకు అర్థం కావట్లేదంటే, ఆయన రాసుకొస్తున్నాడు ఆ 3వ అధ్యాయంలో మొదలు పెడుతూ ఏమంటున్నాడు చూడండి. నా ప్రాణభయం నా కళ్ళ ముందున్నా, నా అన్నవారు నాకు దూరం అయిపోయినా నేను ఆనందిస్తున్నాను. 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఆనందిస్తున్నాను. ఆయన రాస్తున్న విధానం పట్టాన మనకు అర్థం కాదు, కానీ ఏదో రాస్తున్నాడు చూడండి. ఏవేవి నాకు లాభముగా ఎంచునో వాటిని నేను నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నారు? మీకు ఏవేవి లాభాలుగా ఉన్నవంటే 4వ వచనంలో, కావాలంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పాదం చేసుకునే యెడల నేను మరి ఎక్కువగా చేసుకుని 8వ దినమున సున్నతి పొంది ఇశ్రాయేలు వంశం వాడైన బెన్యామీను గోత్రంలో పుట్టి ఎబ్రీ సంతానంలో ఎబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడినై ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడినై ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అణింజున్న ఇంటును అయినను ఏవేవి నాకు లాభముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము చెప్పండి నష్టముగా ఎంచుకోవచ్చు. ప్రశ్న ఏంటి అన్న, ఏమి లాభాలు ఉన్నాయి? ఆయన ఆ మతంలో తిరిగినందుకు ఆయనకి చాలా లాభాలు వచ్చాయి. ఆయనకి పేరు వచ్చింది, ధనం వచ్చింది, ధర్మశాస్త్రం ప్రకారం గౌరవం వచ్చింది. ఆయన నిలబడంత ప్రజల్లో ఆయనకి ఎక్కడ లేని అధికార భావాలు వచ్చాయి. ఏవేవి ఆయనకి లాభాలుగా ఉన్నాయో ఆ లాభాలన్నీ చంపేశాడు. ఎందుకు ఏవేవి లాభాలు ఉన్నా మీరు ఎందుకు చంపేస్తారంటే, ఆ 13వ వచనంలో అంటున్నాడు, వెనకున్నవి నేను మర్చిపోవాలి. ఎందుకు మీరు వెనకున్నవి మర్చిపోవాలంటే, నేను ముందు కొన్ని పెట్టుకున్నాను. పాతవన్నీ గతించిపోవాలి. రాబోతున్న నూతన కార్యాల్లో ఒక విజన్ ఉంది, నాకు ఒక దర్శనం ఉంది. ఏముంది? పాత మరిచిపోవాలి అంటే పౌలు గారు అంటున్నారు, మనకు ముందున్న విషయాల పట్ల క్లారిటీ ఉండాలి. నూతన సంవత్సరంలో ఎందుకు ఆనందంగా ఉండలేమో తెలుసా? ఆ పాతయే మనకి ఇంకా గుర్తుంటాయి. వెనకున్న మనం మర్చిపోలేము. ఆ విషయాలు మనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అనుకుంటాం. పౌలు గారు అంటున్నారు, మీకు ఏమి ఆనందం? నా పేరు నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. మీకు ఏమి ఆనందం? నా గోత్రం నాకు ఆనందం ఇవ్వలేదు, నా వంశం నాకు ఆనందం ఇవ్వలేదు. అవే గొప్పవి అనుకున్నాను, అవే పెద్ద మోతుబరి విధానం అనుకున్నాను, అవే నేను భుజాలు ఎగరేసుకుంటూ తిరిగాను. వాటి వలన నాకు ఆయాసం కలిగింది తప్ప దానివల్ల నాకు ఆనందం రాలేదు. మనుషులను చంపుతుంటే ఇదే జీవితం అనుకున్నాను, మనుషులు కొడుతుంటే ఇదే జీవితం అనుకున్నాను, మనుషులు నన్ను పొగుడుతుంటే ఇదే జీవితం అనుకున్నాను. ఇవన్నీ నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే ముఖ్యంగా వీటిలో నాకు కనబడుతున్నది నా స్వనీతి ఎక్కువ కనబడుతుంది. నా పేరనే స్వనీతి ఎక్కువ ఉంది, నా డబ్బు అనే స్వనీతి ఎక్కువ ఉంది, నేను ఏదో నీతిగా బతికేస్తానన్న స్వనీతి నాకు ఎక్కువ ఉంది. నేను కాకపోతే భక్తుడిని ఇంకెవర్రా అన్నంత స్వనీతి నాకు ఎక్కువైంది. కానీ నాకు ఒక విషయం అర్థమైంది, నేను మారాలి. క్రీస్తు విషయానికి వచ్చేసరికి కొన్ని సంగతులు నాకు అర్థమయ్యాయి. ఇవన్నీ నేను పక్కన పెట్టాను. క్రీస్తును సంపాదించుకోవడానికి ఇవన్నీ నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇప్పుడు బాగా వినండి. అవన్నీ ఎందుకు వదిలేస్తున్నారు సార్? అవన్నీ మీరు ఎందుకు పాడేస్తున్నారు సార్? ఇవన్నీ మీరు ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నారు సార్ అంటే, పౌలు గారు అంటున్నారు, నేను కొన్ని సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే విషయంలో క్రీస్తును సంపాదించుకో. క్రీస్తును సంపాదించుకోవడానికి మీరు ఇంకా ఏం వదిలేసుకుంటున్నారంటే ఆయన చెప్తున్నాడు, నా పేరు, నా గోత్రం, నా వంశం, నా గౌరవం, నా ఔన్నత్యము, నా బలము, నా అతిశయము ఏదైతే ఉందో అవన్నీ నేను వదిలేస్తున్నాను. ఎందుకు మీరు అలా వదిలేస్తున్నారంటే, నాకు లైఫ్ పర్పస్ అర్థమైంది. జీవితంలో సరి అయిన గమ్యం లేక పరిగెడుతున్న నాకు గమ్యం ఏంటో అర్థమయ్యేలాగా నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అందుకే నా లైఫ్ నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఏ విధము చేతనైనా సరే మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను పునరుద్ధానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలు వాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మీరు ఎందుకు వదిలేసుకుంటారంటే 4 విషయాల కోసం వదిలేసుకుంటున్నారు. ఒకటి, పునరుద్ధాన బలం ఏంటో చూడాలనుకున్నాడట. 2, ఆ పునరుద్ధాన బలం వెనకాల
మరణ విషయం ఏంటో చూడాలనుకుంటాడట. మూడవది, పునరుద్ధాన బలం ఏంటో పూర్తి అనుభవాల్లోకి రావాలనుకుంటున్నాను. నాలుగవది, ఆ శ్రమలు ఎలా ఉంటాయో పాలువాడిన వాళ్ళు. ఇవి అనుభవిస్తున్నప్పుడు నాకు ఎలా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ప్రభువునందు ఆనందించడం అంటే ఏంటి అని అడిగితే బైబిల్ చెప్తుంది, ప్రభువునందు ఆనందించడం అంటే ఆయన రాస్తున్నాడు, నువ్వు పునరుద్ధానానికి సిద్ధమవుతున్నావా, అది ఆనందించడం. ప్రభువునందు ఆనందించడం. మీరు ఎలా ఆనందిస్తున్నారు? చాలామంది ప్రభువునందు ఆనందించడం అంటే మనం ఏమనుకుంటామంటే బట్టలు వేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, చక్కగా భోజనాలు చేయడం, ఇది ప్రభువునందు ఆనందించడం అనుకోవడం. కొంతమంది చక్కగా వర్షిప్ సాంగ్స్ పాడడం, లేదా కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడం, ఇది ఆనందం అనుకుంటున్నాం. కానీ ప్రభువునందు ఆనందించడం అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పౌలు గారు అంటున్నారు, నేను ప్రభు కొరకు చనిపోవాలనుకుంటున్నాను. ఆయన్ని గూర్చి నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రిజాయిస్ అన్న దానికి ఏంటంటే ఆయన ఎలా మరణించాడో చెప్పండి, నేను అలానే మరణించాలనుకుంటున్నాను. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. అసలు ఆ మరణ విషయాలు ఎలా ఉంటాయి సమానంగా అనుభవించాలనుకుంటున్నాను. ప్రభువుని ఎలా కొట్టారో, ప్రభు ముఖం మీద ఎలా ఉమ్మేశారో, ప్రభుని ఎలాగైతే అవమానంగా ఈదులంటే పరిగెట్టించారో, ప్రభుని ఎలాగైతే ఒంటరితనానికి గురి చేసి హేళన చేశారో, ప్రభువా నాకు కూడా అవే అనుభవాలు నేను కావాలనుకుంటున్నాను. నేను నమ్ముకున్నందుకు నన్ను ఎడుతున్నారు, నేను నమ్ముకున్నందుకు నా ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి చేస్తున్నారు. కేవలం నేను నమ్ముకున్నందుకు నా ఊరు, నా వాడ, నా వర్గము, నా వంశము, నా గోత్రము నన్ను వెలేసింది. యూదుల్లో ఉన్న నా పేరు అన్నిటినీ సమాధి చేశారు. ఇవి జరుగుతున్నప్పుడు నాకు ఎలా ఉందంటే, నా ప్రభుకు కూడా ఎలాగేగా జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కొడుతున్నట్టే నన్ను కొడుతున్నట్టు, నిన్ను కొడుతున్నప్పుడే నన్ను కొడుతున్నట్టు అనిపిస్తుంది. నిన్ను ఎలాగైతే తిట్టారో అవే తిట్లు నన్ను తిడుతున్నప్పుడు నిన్ను కూడా ఎలాగైతే తిట్టారో అనిపిస్తుంది. పౌలు గారు ఎలా ఆనందిస్తున్నారంటే, మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రభువునందు ఈ 4 విషయాల కొరకు నేను ఆనందిస్తున్నాను. ఒకటి, ఆయన్ని సంపాదించుకున్నాను. ఆయన సంపాదించుకోవడానికి నేను చేసిన పని ఏంటంటే, ఆయన సంపాదించుకోవడానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. ఆయన సంపాదించుకున్న తర్వాత ఆయన జీవితంలో నేను ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నాను అంటే పౌలు గారు అంటున్నారు, పునరుద్ధాన బలం కలిగి ఉండాలనుకుంటున్నాను. మరణ విషయంలో సమాన అనుభవం కలిగి ఉండాలనుకుంటున్నాను. శ్రమల పాలు ఒకటి ఎట్టుదో నేను చూడాలనుకుంటున్నాను. ఆయన గురించి నష్టంగా పరిగెట్టడం అంటే ఏంటి నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకు ఇంతగా మీరు మారిపోయారంటే, పౌలు గారు కొన్ని విషయాలు తెర మీద తీసుకొస్తున్నాడు. ఇదే విషయాన్ని రాస్తూ, ఇవే సంగతులు రాస్తూ, ఇవే మాటలు స్థిరపరుస్తూ ఫిలిప్పీలకు రాసిన ఈ మాటలే తిమోతికి కూడా చెప్తున్నాడు. ఏమని ఒకసారి చూడండి. తిమోతి పత్రిక, త్వరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుండి, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన తన పరిచర్యకు నన్ను పిలిచి నన్ను బలపరిచిన వాని యందు తెలియక మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసముయు ప్రేమయు అత్యధికముగా విస్తరించడం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. కొన్ని మాటలు రాస్తున్నా చూడండి. నేనెవరిని? పూర్వం దోషకుణ్ణి. నేనెవరిని? హింసకుణ్ణి. నేనెవరిని? అవిశ్వాసిని. నేనెవరిని? పాపులలో ప్రధాన పాపి. ఇలాంటి వాడిని దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఒకప్పుడు దూషించాను. ఎవరిని దూషించాను? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని దూషించాను. దూషించడమేనా? వాళ్ళని చంపే ప్రయత్నం చేశాను. చంపడమేనా? వాళ్ళని పరిగెట్టించాను. స్త్రీలు పురుషులని తేడా లేకుండా వాళ్ళని ప్రాణాధారమైనట్టు వాళ్ళని ఎంతగా హింసించాలి అంత హింసించాను. అవిశ్వాసం వల్ల ఈ పనులన్నీ చేశాను. హింసకుడిగా మారిపోయాను. ప్రభుకి ఎదురు తిరిగాను. ఇలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే, కృతజ్ఞత కలిగిన వాడిగా మార్చేశాడు. ఇలాంటి వాడిని ఏం చేశాడంటే, ఇలాంటి వాడిని నమ్మకమైన వాడిగా చేశాడు. అదే రాస్తాడు చూడండి. పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఏం చేయడం అడుగుతున్నాను. మనల్ని ఎవరైనా నమ్ముతారండి? ఇలా పనులు చేస్తే
ఎవరినైనా ఒక మాట అనండి మళ్ళీ నీతో స్నేహం చేస్తే ఒట్టు. ఎవరినైనా కాని మాట్లాడండి మళ్ళీ మీతో తిరిగితే ఒట్టు. కానీ ఆయన్ని దూషించి, ఆయన సంఘాన్ని హింసించి, ఆయన సంఘాన్ని లేనిపోని బాధల గుండా గురి చేసినప్పుడు ఆయన అన్నాడట, నేను నమ్మాను. కానీ గమ్మత్తడి చెప్పనా, చాలామంది బాధపడిపోతున్నారు ఈ మధ్యకాలంలో. పలానా కరుణాకర్ సుగుని ఎలా అన్నాడు, పలానా లలిత్ కుమార్ ఎలా అన్నాడు, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, పలానా వాళ్ళు ఎలా అన్నారు, పలానా వాళ్ళు ఎలా అన్నారు అంటున్నాను. నన్ను అడిగితే వాళ్ళందరూ పౌలు కన్నా పెద్దగా ఏమీ అనలేదండి. సౌలు అన్నంతగా ఎవరు అనలేదు. కానీ సౌలునే భరించాడు దేవుడు అంటే అక్కడ రాస్తున్నాడు, నన్ను భరించావు. ఆ రాధా మనోహర్ ఎవరో ఉన్నారు, ఆయనకి వయసు పెరిగింది కానీ బుద్ధి జ్ఞానం లేదు ఆయనకి. ఆయన మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉంటాయంటే, కుక్కను కొట్టినట్టు కొట్టారు నజరేతులో ఆయన అన్నారు. తన సొంత దేశంలో యేసుప్రభుని కుక్కను కొట్టినట్టు కొట్టారు, ఘోరాతి ఘోరంగా కొట్టారు, తీసుకెళ్ళి అవమానంగా సిలివేస్తారు. వాళ్ళ ఊర్లో వాడి ప్రజలే వాడిని నమ్మలేనప్పుడు అవమానంగా తీసుకెళ్ళి అతన్ని ఏలాడేసినప్పుడు అలాంటి చెక్కకి ఏలాడండి ఆ శవాన్ని నా ప్రజలు నమ్ముతున్నారు అన్నట్టు. కానీ ఆయన చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది చెప్పనా, ఇతను ఇంకా ఎలా బ్రతుకుండిస్తున్నా ప్రభువా అనిపిస్తుంది. దానికి పౌలు చెప్తున్న ఆన్సర్ ఏంటి చెప్పిన, ఆయన రాస్తున్నారు చూడండి 16వ వచనంలో, నిత్య జీవం నిమిత్తము తన విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగన పూర్వకాలం నుండి దేవుడట భరించాడట. చేయలేకపోతున్నాడు దీంతో కాపురం. చెప్పిన మాట విందో వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. చాలా జాగ్రత్తగా వినండి. చేయలేకపోతున్నానండి భర్తతో, ఇతను ఎలాంటి వ్యక్తిని నేను అనుకోలేదు, నేను భరించలేకపోతున్నాను. అనవసరం అండి, ఇలాంటి కొడుకు పుట్టినప్పుడు ఇలాంటి వాడు పుట్టిన ఒకటే పుట్టకపోయిన ఒకటే నేను భరించలేకపోతాను. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మనం ఎందుకు భరించలేకపోతాం చెప్పనా, అసలు భరించడం అంటే ఏంటో మనకి తెలియట్లేదు. మనం ఎప్పుడు భరించగలమంటే దేవుడు పౌలుని, ఈ మతోన్మాదుల్ని, నిన్ను నన్ను ఎలా భరిస్తున్నాడు చూడండి. నేను అడుగుతున్నాను, ఈ 2026 అంతా మన చూపులు తిన్నంగానే ఉన్నాయంటారా చెప్పండి? మనం భరిస్తున్నాడు ఆయన. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ 2025 అంతా మీరు యథార్థంగానే సంపాదించారంటారా చెప్పండి? అయినా మనం భరించారు, గుర్తుపెట్టుకోండి. ఎవరిని ఒక్క మాట అనకుండా మాటల్లో యథార్థత కనపరుస్తూ, ఈ మాట అంటే బాధపడతారని ఎప్పుడైనా ఏ మాట అన్నా దాచుకున్నా, కావాలని కొన్ని మాటలన్నీ మీరు మనం బాధ పెట్టారు కొంతమందిని, అయినా మనం భరించాడు. దేవుడు ఏది వద్దన్నాడు అది చేసాం, దేవుడు ఏది చూడొద్దన్నాడు చూసాం, దేవుడు ఎక్కడ తిరగొద్దన్నాడు అవన్నీ తిరిగాం. ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే పౌలు అంటున్నాడు, నన్ను భరించిన దేవా, నన్ను భరించిన దేవా, నిన్ను తిట్టినా నన్ను భరించావు, నిన్ను దూషించినా నన్ను భరించావు, నీ సంఘాన్ని హింసించినా నన్ను భరించావు, నేను ఎంత బాధకు గురి చేసి నన్ను భరించావు. ఏముందని భరించావు నాకు అర్థం కావట్లేదు, నాలో ఏముందని భరించా నాకు అర్థం కావట్లేదు. చివరికి నన్ను నమ్మకమైన వాడిగా మార్చేస్తావు, కృతజ్ఞత కలిగిన వాడిగా నన్ను మార్చేస్తావు. ప్రధాన పాపిగా నన్ను, నాశనానికి పోతున్న నన్ను నిత్యత్వానికి వారసునిగా మార్చావు, కనికరం చూపించావు. ఇప్పుడు చెప్పండి, ఇది పౌలుకైనా మనకు కూడా వర్తిస్తాయి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవి పౌలుకైనా మనకి వర్తిస్తాయి. మనకు వర్తించమంటే మనకు కూడా వర్తిస్తాయి. మనం దేవుడిని 25లో ఒక్కసారి కూడా బాధ పెట్టలేదు చెప్పండి. నీ భార్యని భరించలేక దీన్ని భరించలేకపోతాను, దీన్ని తీసుకెళ్ళిపోయినా నువ్వే అంటే, నీ భర్తను భరించలేక వీడితోనే ఉండలేకపోతాను నువ్వే అంటే, నీ పిల్లల్ని కన్న పిల్లల్ని నువ్వు భరించలేకపోతాను నువ్వే అంటే, నేను అడుగుతున్నాను, మనందరినీ భరిస్తున్న ఆయన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? వీళ్ళని భరించలేకపోతున్న మాట నీ నోట వస్తున్నాయంటే అసలు భరించడం అంటే ఏంటో నీకు తెలియాలంటే, ఈ భారం నీకు సులభతరంగా ఉండాలంటే ఆయన నిన్ను నన్ను ఎంత భరిస్తున్నాడో నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేయకపోయినా ఇంకా బతుకున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి థ్యాంక్స్ చెప్పకపోయినా ఇంకా బ్రతుకున్నావు, గుర్తుపెట్టుకో. నీ భార్య భర్తలుగా మీకు సఖ్యత లేకపోయినా ఎన్నోసార్లు మీ ఇద్దరు కలిసి దేవుడిని ఎక్కిరించిన ఇంకా బతుకున్నారు, గుర్తుపెట్టుకో. మీరు బయటికి వెళ్ళి చూడండి, రోడ్డు మీదకి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారా? 31st చూడకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జనవరి 1 అంటే ఏంటని కనీసం వినడానికి కూడా ఆనందం లేని కుటుంబాలు ఉన్నారు. ఇన్ని రకాల బాధలు ఉన్నవారు ఉన్నారు. కానీ నీ పిల్లలు నీ కళ్ళ ముందు ఉన్నారు, నీ భర్త నీ కళ్ళ ముందు ఉన్నాడు, నీ భార్య నీ కళ్ళ ముందు ఉంది, నీ కుటుంబం నీ కళ్ళ ముందు. అడుగుతున్నాను, నీతి మందులను ఉన్నారు మీరు? మంచోళ్ళు మనం ఉన్నాం, చచ్చిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, బతుకున్న మనం అందరూ మంచోళ్ళు మనం ఉన్నాం? కాదు, మనం అందరం ఇంకా అలా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని భరిస్తున్నాడు. నన్ను దూషించినా భరించాడు, నేను హింసించినా భరించాడు, ఆయన్ని హేళన చేసినా భరించాడు, అవిశ్వాస పనులు ఎన్నోసార్లు నేను ఆయన కళ్ళ ముందు నేను చేసినా భరించాడు, పాపుల్లో నేనే నెంబర్ 1 అన్న భరించాడు ఆయన.
ఎందుకు భరించా ప్రభు అంటే ఆయన అన్నాడు, నిన్ను మార్చేయడానికి. గమ్మత్తేంటి చెప్పిన పౌలు గారు అంటాడు, ఇలాంటోని నువ్వు ఎలా నమ్మావు ప్రభు? ఇలాంటోని నమ్మడమే కాదు, ఆయన అంటున్నాడు 16 అనేకులకు విశ్వసింపబో వారికి నన్ను మాదిరిగా మార్చేసి. నేను అడుగుతున్నాను, చెప్పండి, నువ్వు చేసిన పనులు దేవుడికి కోపం వచ్చి ఆ రోజే నిన్ను అవమానానికి గురి చేయాలనుకుంటే నీ ఈదులో నీకు గౌరవం ఇస్తారా చెప్పు? కానీ ఇంకా నీ ఈదులో నీకు గౌరవం ఉందంటే కారణం ఏంటి చెప్పనా? ఆయన రెక్కల కింద నేను దాస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పనులు ఆయన బట్టబయలు చేస్తే నీకు గౌరవం ఉంటుందా? నీ కాపురం చేయడం నీకు తెర ఉండదు, నీకు మాట్లాడడం తెర ఉండదు, నీ సంపాదనలో యథార్థత ఉండదు, ఎక్కడ ఏ పని చేసినా నీకు ఒక జెన్యూనిటీ మెయింటైన్ చేయాలని ఉండదు. ఒకవేళ అది బయటికి లాగితే ఏమైపోతావు? కానీ దేవుడు నీ ఈదికి, నీ ఊరికి, నీ ఇంటికి నేను ఏం చేశాడు తెలుసా? ఒక మాదిరిగా మార్చేశాడు. అందుకే ఏముందని నాకు 2026 ఇస్తున్నా ప్రభా, ఏముందని 25లో నన్ను భరించా ప్రభా, ఏముందని 26లో మళ్ళీ నాకు ప్రవేశింపజేసి నాకంటూ ఒక నూతన సంవత్సరం ప్రవేశింపజేసే ప్రభు అంటే దేవుడు అంటాడు, నేను ఇష్టపడేంత ఏమీ నీలో లేదు కానీ నేను నిన్ను ఇష్టపడ్డాను అంతే అంటాడు. నాకు ఏముందని ప్రభు నన్ను మళ్ళీ ప్రవేశింపజేస్తున్నావంటే ఏమీ లేదు. నీ మాట నాకు నచ్చదు, నీ చూపు నాకు నచ్చదు, చివరికి నీ భార్యతో నీ కాపురం చేసే విధానం కూడా నీకు తెలియదు, నాకు నచ్చదు. నీ భర్తను వార్దార్చే విధానం నీకు తెలియదు, అయినా నాకు నచ్చదు. నీ బిడ్డలు పంచడం రాదు, నీకు సంపాదన దాయడం రాదు, ఎదుటోళ్ళతో మాట్లాడడం రాదు. మరి ఈ మాట అంటే ఆ కుటుంబంలో పొలలు పెట్టిన వాళ్ళు అవుతామని తెలిసిన నీకు అయినా మాట్లాడడం రాదు. చీడ పురుగులా సమాజంలో బతుకుతావు, అయినా నీకు నూతన సంవత్సరం ఎందుకు ఇస్తుందో తెలుసా? నిన్ను ఒక రోల్ మోడల్ చేయాలనుకుంటున్నాను, నిన్ను మార్చాలనుకుంటున్నాను, దీవెనకరంగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. ఇలా పౌలు గారిని చేసానంటున్నాడు, పాపులను రక్షించుటకు లోకానికి క్రీస్తు యేసు వచ్చాడన్న వాక్యము నమ్మదగినది. నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి? నాకు బతకడం చేతగానప్పుడు ఎలా బతకాలని నేర్పించడానికి నాకు వచ్చావు. రోజులు అయిపోతున్నాయి, వారాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. నాకు నూతన సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. దూషిస్తూ, హింసిస్తూ, బాధిస్తూ, అనేకులను బాధ గురిచేస్తూ ఇలా బతకడమే బతుకనుకున్నాను తప్ప, అరే లైఫ్ అంటే ఎలా ఉంటుందో చూపించాలనుకుని నా కోసం నువ్వు భూమి మీదకి వచ్చి నన్ను ఏం చేసావు తెలుసా? పాపులను రక్షించడానికి నా కోసం భూమి మీదకి వచ్చావు. నాకేదో తెచ్చిపెట్టడానికో, నాకేదో కోట్ల రూపాయలు ఇవ్వడానికి కాదు ప్రభువా. నా పాత జీవితాన్ని తీసేసావు, చెప్పండి, కొత్త జీవితాన్ని నాకు అనుగ్రహించావు. దోషకుణ్ణి దీవించేవాడిగా మార్చేస్తావు, హింసకుణ్ణి ఆశీర్వదించేవాడిగా మార్చేస్తావు, నమ్మకం లేని నన్ను నమ్మకమైన పనివాడిగా మార్చేస్తావు, చివరికి అందరినీ చంపుతున్న నన్నే అనేకులకు జీవానికి మాదిరికరంగా మార్చేస్తావు. నా లైఫ్ని పూర్తిగా చెప్పండి మార్చేస్తావు. న్యూ ఇయర్ అంటే ఏంటి చెప్పిన? అవే పాత క్యాలెండర్లు మళ్ళీ కొంచెం శుభ్రం చేసిన అవే డేట్లు ఒకటా ముందు కింద మార్చుకుని, అది కాదు న్యూ ఇయర్ అంటే. న్యూ ఇయర్ అంటే ఏంటి చెప్పిన? నువ్వు మారిపోవాలి, నువ్వు నూతనంగా మారిపోవాలి. నువ్వు మారిపోవాలంటే ఎలా మారిపోతావు అంటే ఆయన క్రియేట్ చేయడానికి ఆయనకు అవకాశమే, ఆయన నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయనకు అవకాశమే, ఆయన నూతన ఆత్మ నీలో ప్రవేశించడానికి ఆయనకు అవకాశమే. ఈ అవకాశం నువ్వు ఎప్పుడైతే ఇస్తావో మొండు ఘటాలైన పౌలునే మార్చిన దేవుడు చెప్పండి నిన్ను కూడా మారుస్తాడు. దుర్మార్గపు ప్రవర్తన కలిగిన ఆయన మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. చాలామంది వయసు మళ్ళీపోయిన ఉన్నారు, చాలామంది నడి వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నవారు ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మనం ఏ పుణ్యకార్యాలు చేసిన ఇన్ని సంవత్సరాలు దాటొచ్చని చెప్పండి, 26 వరకు. మనం చేసే పనులకి దేవుడు ఎప్పుడో ఈ మాట అంటున్నాడు, ఏమనుకోకండి, లేపేయాలి మనల్ని. కానీ ఇంకా ఉన్నామంటే కారణం ఏంటి చెప్పనా? మనల్ని భరిస్తున్నాడు. అందుకు పౌలు గారు అంటున్నారు, నిత్య జీవం నిమిత్తము తనను తాను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణ దీర్ఘశాంతమును ప్రధాన పాపనైన న్యాయందు కనికరం చూపినట్లు నేను కనికరపడుతున్నాను. అందుకే సకల యుగాలలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఎల్లప్పుడూ కలుగునుగాక. నాకు రాజు అయిపోయాడు, నా జీవితానికి అదృశ్యుడైన వాడు ఆదరణకర్త అయిపోయాడు, నా జీవితానికి ఘనత అయిపోయాడు, మహిమ అయిపోయాడు, చివరికి ఎన్నిక లేని నన్ను ఏలికగా మార్చేశాడు. పౌలు గారు ఎలా జాయ్ఫుల్ లైఫ్, రిజాయిస్ అనే దాన్ని క్రీస్తులో ఎలా ఆనందిస్తున్నాడు. మరణం కళ్ళ ముందు ఉన్నప్పుడు, శ్రమ కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆయనకి సంతోషం లేని గడియలు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎలా ఆనందం కొట్టినాడంటే ఆయన జీవితంలోకి ఎవరు వచ్చారు చెప్పనా?
ప్రభు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీకు అప్పున్నా, తిప్పలున్నా, వ్యాధులున్నా, సమస్యలున్నా, ఏమున్నా మీరు ఆనందంగా నూతన సంవత్సరంలో గడపాలి అంటే మీరు ఎవరందుంటే గడుపుతారు చెప్పనా? ప్రభువు నందుంటే గడుపుతారు. నేను మొన్న వరకు ఈరోజు వరకు కూడా మీ పాత అప్పులు అలాగే ఉండి ఉంటాయి. క్యాలెండర్ మార్చిన వెంటనే అప్పులని పోయినాయా? కేవలం అప్పుల కోసం సూసైడ్ చేసుకుని ఉన్నారు లేదు చెప్పండి. బాధల కోసం సూసైడ్ చేసుకున్నారు లేదు చెప్పండి. శ్రమ కోసం సూసైడ్ చేసుకున్నారు చెప్పండి. ఒంటరితనానికి గురై కాపురలు ఎడగొట్టుకున్నారు ఉన్నారు చాలామంది. కానీ ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారంటే వాళ్ళ ప్రభునందుంటే. ప్రభునందుంటే జైల్లో ఉన్న ఆనందంగా ఉంటాం, ప్రభునందుంటే శ్రమలో ఉన్న ఆనందంగా ఉంటాం, ప్రభునందుంటే మరణంలో ఉన్న ఆనందంగా ఉంటాం, ప్రభునందుంటే ఎలాంటి పరిస్థితులు ఉన్న ఆనందంగా ఉంటాం. మనం ఎంత ఆనందంగా గడుపుతాం అంటే ప్రభునందున్న వారు జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారు. ఆనందించడం అంటే ఏంటో తెలియక చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆనందించడం అంటే కేకులు కట్ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఈ తిరగడం అనుకుంటారు. ఆనందించడం అంటే అది కాదు. జీవితాన్ని ఆనందించడం అంటే పరిస్థితులు ఎలా తిరగబడిపోయినా, ఎలాగున్నా ఒక నిండుతనంతో ఉండడం. ఆ నిండుతనం ఎలా వస్తుందంటే పౌలు అంటున్నాడు, ప్రభువునందుంటే ఆనందం వస్తుంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో మీరు క్రీస్తును సంపాదించుకోవడానికి మీ కులాన్ని వదిలేస్తారో, మీ మతాన్ని వదిలేస్తారో, మీ యొక్క వర్గాన్ని వదిలేస్తారో, ఏది నష్టంగా ఎంచుకుంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న ఈ జాయ్ఫుల్ లైఫ్ మీకు లైఫ్ అంతా ఉండాలి అంటే క్రీస్తును సంపాదించుకోవడానికి నీ పేరు, నీ తీర్థనన్నీ వదులుకో. ఆయన నీ జీవితంలోకి వస్తే మరణ భయం వచ్చినా కానీ ఆనందంగా ఉంటావు. గుర్తుపెట్టుకో. శ్రమ వచ్చిన ఆనందంగా ఉంటావు. ఎలా ఎంజాయ్ చేస్తాం లైఫ్ని అంటే నిజమైన ఆనందం అంటే బిర్యానీ తింటే రాదు, ఎందుకంటే తినేసే సాయంత్రం అరిగిపోద్ది. అది కాదు ఆనందం. కొత్త బట్టలు వేసుకుంటే వారం రోజులకి ఇవి పాత బట్టలు అయిపోతాయి. అవి కాదు ఆనందం. ఎలా వస్తుంది ఆనందం అంటే దేవుడు సద్వినియోగం చేసి కొన్ని కార్యాలు జరిగిస్తాడు. నీ క్రియ మారుస్తాడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన ఆత్మనిస్తాడు. పౌలునే మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మారుస్తాడు. ఆయన లైఫ్లోకి రా, క్రీస్తును సంపాదించుకో. క్రీస్తును మనం సంపాదించుకుంటే పౌలు అంటున్నాడు, నమ్మకమైన వాడిగా మార్చేసి, రోల్ మోడల్గా మార్చేస్తాడు. నేను చూసి ఆశ్చర్యపోతారు నీ ఊర్లో అంతా, నీ వీధులంతా. అరే ఎలా రా, ఇదంతా ఎలా సాధ్యం అంటే న్యూ ఇయర్లో చెప్పు, ఈ రోజు నుంచి నేను యేసుక్రీస్తును ప్రాక్టీస్ చేస్తున్నాను రా, ఆయన్ని అనుసరించడానికి, మాదిరి చూపించడానికి వెళ్ళాను రా. ఆయన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత నాకు నూతన సంవత్సరం కన్నా ఈ ఆనందం చెప్పండి చాలా గొప్పగా ఉందిరా అని చెప్పండి. కానీ మనం ఎలా ఉంటామంటే, మీకు చాలాసార్లు చెప్పిన సామెత నేను త్వరగా ముగిస్తాను. ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడట. ఆ దొంగ కొట్టేవాడు, లాక్కుండేవాడు, ఘోరాతి ఘోరంగా అందరి మీద తిరగబడేవాడు. ఆ ఊరందరూ అనుకున్నారట, వీడు చచ్చిపోతే బాగుంది, దరిద్రం ఊరిపోయిన అనుకున్నారట. కానీ గమ్మత్తడి చెప్పిన, ఆడు చచ్చిపోయాడు. అమ్మయ్య ఆడు పోయాడు అనుకునే లోపు గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చినట్టు వాళ్ళు కొడుకు వచ్చాడు ఆ సీన్లోకి. ఆడేం చేశాడు, వీళ్ళ నాన్న కొట్టాడు, ఆడు ఏకంగా కోసేస్తున్నాడు, అడ్డొస్తే చంపేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఊరందరూ కలిసి అన్నారట, ఆడే బెటరు అన్నారట. ఎవరు? నూతన సంవత్సరం కూడా అంతే. కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటాం. కొత్త సంవత్సరం వచ్చి ఏదో కిప్పత్తు వచ్చింది అనుకోండి, అప్పుడు అంటాం 25 బెటరు అనలేదో చెప్పండి. ఆ రోజులే బాగున్నాయి, అప్పుడే బాగున్నాయి, ఆ నెలలే బాగున్నాయి. కొత్త సంవత్సరం ఏముంది, మన బొంద ఏముండదు, గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ చెప్తుంది, పాతదేది పాతది కాదు, కొత్తదేది కొత్తది కాదు. అది పాతదైనా కొత్తదైనా నీకు ఆనందం కలిగించదు. ఈ రెండిట్లో నీకు ఆనందం రావాలి అంటే ప్రభువుని వద్దకు రా, నీకు ఆనందం వస్తుంది. గతించిన సంవత్సరమైనా, రాబోతున్న నూతన సంవత్సరమైనా నీకు ఆనందం ఉండాలంటే ప్రభువునందుకు రా. పాతవి గతించిపోవాలి, సమస్తము కొత్తగా అవ్వాలి. ఆ కొత్త విషయాలు ఏంటంటే అది మరణమైనా, శ్రమ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా నేను ఆనందంగా ఉండాలి అంటే నేను ప్రభువునందుంటే ఆనందంగా ఉంటాను. నా రాజు నా జీవితాన్ని మారుస్తాడు. నా రాజు యుగాలకు రాజు, ఆయన తరాలకి రాజు, ఆయన మహిమ యుగయుగాలు కలిగిన రాజు, అద్వితీయుడు, ఘనత, మహిమ, అదృశ్యుడు, అక్షయుడు. ఇలాంటి రాజు నా జీవితంలోకి వస్తే నా జీవితాన్ని చెప్పండి ఆనందంగా మారుస్తాడు. నాకు శ్రమ వస్తే నాకన్నా ముందు ఆయనే నిలబడతాడు, నాకు అవమానం వస్తే నాకన్నా ముందు ఆయనే నిలబడతాడు, నేను నవ్వుతే నవ్వుతాడు, నేను ఏడిస్తే ఏడుస్తాడు. నా జీవితాన్ని చక్కదిద్దడానికి నా జీవితంలోకి దిగి వస్తాడు. అందుకే పౌలు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ సంఖ్యలు లేసి లోపల పెట్టినా ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడట, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. చెప్పండి, మీరు కూడా ఆనందించండి. నేను ఒంటరిగా ఉన్నా ప్రభువునందు ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి. నాకు ఈ పాసాన్నం పెడుతున్నా నేను ఆనందంగా ఉన్నాను, మీరు కూడా ఆకలి దప్పులుతున్నప్పుడు ఆనందించండి. అది ఎలా పౌలు గారు మీకు సాధ్యమంటే ప్రభువునందు ఉన్నాను కనుక ఆనందిస్తున్నాను. మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి శ్రమ వచ్చినా, పాత సంవత్సరంలో ఎలాంటి శ్రమలు కూడా మీరు దాటొచ్చినా, రేపు పొద్దున
చెప్పుకోలేని విపత్తులు ఎలాంటివి వచ్చినా మీ ముఖం మీద నవ్వుతూ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే దానికి సూత్రం ఒకటే చెప్పండి, ప్రభువునందు ఉండండి. ఇంకా ప్రభువుని ఎరగని వారైతే ఈ నూతన సంవత్సరంలో మించిపోయింది ఏమి లేదు. ప్రభువా మీ దగ్గరకు వస్తున్నాం ప్రభువా, మాకు రక్షణ భాగ్యం లేదు, మా యందు రావయ్యా, మాకు నూతన క్రియ జరిగించవయ్యా, మాకు నూతన హృదయాన్ని దయచేవయ్యా, ప్రభువా నీ నూతన ఆత్మను మాకు కావాలయ్యా అని అడగండి. మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. పాత గొడవలు ఇంకా అలాగ ఉంచుకుని, పాత తగాదాలన్నీ అలాగ ఉంచుకుని ఇంకా మీరు అలా తిరుగుతూ ఏదో జరిగిపోయిందంటే ఏం జరగదు. 6 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మీకు అన్నీ పాతగానే ఉంటాయి. అందుకే కొత్తగా ఉండాలి అంటే, పరిస్థితులు కూడా కొత్తగా మీరు ఎదుర్కోవాలంటే ప్రభువుని రండి. పాతవి గతించాలి, సమస్తము నూతనం కావాలి. వెనకను మర్చిపోవాలి, ముందున్న వాటికై పరిగెట్టాలి. పౌలు గారు ముందు ప్రభువుని పెట్టుకున్నాడు. పౌలు గారు ప్రభు ఎలాగైతే ఆ 4 విషయాలు శ్రమలు పడ్డాడో అవే నేను ముందు పెట్టుకున్నాను, వాటి ముందు నా శ్రమలు ఎన్నదగినవి కావు. అందుకే మీకు ఫైనాన్స్ అయినా, మీకు హెల్త్ ప్రాబ్లం అయినా, లేదా మీకు ఏదైనా క్రైసిస్లో మీరు గొడవలు ఒంటరి అయిపోయినా, ఇవేమి మిమ్మల్ని కృంగదీయకుండా ఉండాలి అంటే ముందు ప్రభువుని పెట్టుకోండి. ఆయన పడిన బాధల జ్ఞాపకం చేసుకోండి. వాటితో పోల్చుకుంటే ఈ బాధలే కాదు. అప్పుడు ప్రతి విషయాన్ని బట్టి ఒకవేళ నిందలు వస్తున్నా ప్రభువునందు మనం ఆనందిస్తాం. అట్టి జాయ్ఫుల్ లైఫ్ని దేవుడు ఈ ఏడాదిలో మీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆలస్యమైన కొన్ని సంగతులు మీ బిడ్డలు విన్నారు తండ్రి. నూతన సంవత్సరం అనగానే కేవలం తండ్రి తేదీలు తిరగేయడం, తండ్రి బట్టలు మార్చుకోవడం, వాకిట్లో ముగ్గులు జల్లుకోవడం, తండ్రి ఒకరినొకరు చూసుకొని మురిసిపోవడం కాదు తండ్రి. అనురాగరహితులుగా, గౌరవం లేని వారుగా, దోషకులుగా, హింసకులుగా, పాపులుగా ఉన్న మమ్మల్ని తండ్రి ఏ ఉందండి మమ్మల్ని గౌరవించి మమ్మల్ని ప్రేమించి పాత సంవత్సరంలో తండ్రి ఏ సంతోషకరమైన కార్యాలు చేసామని తండ్రి మరొక నూతన సంవత్సరం మాకు ఇస్తున్నారో తండ్రి మాకు అర్థం కావట్లేదు. నమ్మకమైన వారిగా మమ్మల్ని మార్చేసి, మాదిరికరంగా మమ్మల్ని మార్చేసి, సంవత్సరాలు మమ్మల్ని భరించి మరలా మరొక నూతన సంవత్సరం మా జీవితంలో ప్రవేశింపజేసిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, ఎందరో ఈ సమాజానికి తండ్రి దూరం అయిపోయారు. కానీ ఇంకా మేము కుటుంబీకులుగా తండ్రి సజీవ లెక్కల్లో మేము ఉన్నాం. ఆశీర్వాదకరంగా మారుస్తున్నారు. మాకేం కావాలో తండ్రి మా అడక్క మునిపోయి మా అక్కర్లన్నీ మీరు ఎరుగుతున్నారు తండ్రి. మా సమస్యలు ఏంటో మేము వివరించక ముందే తండ్రి మా సమస్యకు సమాధానం మీరు ఎదుగుతున్నారు. మా పిల్లలకు ఆరోగ్యాలు ఇచ్చారు, మా బిడ్డలకు ఆరోగ్యాలు దయచేశారు, వారి చదువుల్లో ఆశీర్వదిస్తున్నారు. కుటుంబంలో ఉన్న భార్యని, భర్తని తండ్రి అందరినీ తండ్రి దీవెనకరంగా మీరు మారుస్తున్నారు. మా జీవితాల్లో సంతోషం చూడాలని అనేక కొత్త సంవత్సరాలు మా జీవితంలోకి ప్రవేశింపజేస్తున్నారు తండ్రి. రాజుగా, అక్షయుడిగా, అదృశ్యుడిగా తండ్రి మా జీవితాన్ని ఎల్లకాలం ఏలే అధిపతిగా తండ్రి యుగ యుగాల్లో మీకు మహిమ కలగాలని తండ్రి మీరు చేసిన కార్యాన్ని బట్టి మేము కోరుకుంటున్నాం దేవా. పౌలు లాంటి వారిని మార్చిన దేవా, బలహీనులను బలపరిచిన దేవా, దౌర్భాగ్యులకు నూతన జీవితాన్ని అనుగ్రహించిన దేవా, మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మేమేమీ మారలేదు తండ్రి, కాకపోతే మారామని కొత్త సంవత్సరంలోకి వచ్చామంతే. అయినను మీరు భరిస్తున్నారు. కుటుంబాన్ని ఎలా భరించాలో, కుటుంబీకుల్ని ఎలా భరించాలో, వ్యక్తుల్ని ఎలా భరించాలో మాకు అర్థం కావాలంటే మీరు మమ్మల్ని ఎంతగా భరిస్తున్నారో మాకు అర్థమైతే ఇవన్నీ మేము భరించగలం తండ్రి. ప్రభు నందున్నాం. అది శ్రమ అయినా, ఖడ్గమైన, హింస అయినా, ఒంటరితనమైన నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు మాకు పొంచున్నాం, ఆయనతో మేముంటే ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందిస్తాం. ఆ ధన్యత మాకు ఇవ్వండి. ఆ ధన్యకరమైన బిడ్డలుగా ఆస్వాదించండి. స్థానిక దైవజనుల్ని, సంఘ పెద్దల్ని, నాయకుల్ని, పనివారిని, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘం కొరకు తండ్రి పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ఈ కొద్ది మాటలతో తండ్రి వారిని బలపరచండి. భోజన కార్యక్రమానికి వెళ్తున్నారు తండ్రి, తృప్తికరమైన ఆహారం, ఆరోగ్యమును, శక్తిని దయచేసి ఈ ప్రేమ విందులో తండ్రి మరింత వాక్యంలో తండ్రి వారిని బలపరచారని మేము నమ్ముతున్నాం. తిరిగి వెళ్తున్నారు, క్షేమంగా నడిపించండి. మరలా మిగిలిన కార్యక్రమాల్లో తండ్రి మీ తోడు నీడు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా వీరిని మారుస్తారని కోరుతూ ఈ మాటలు ఎవరైనా పెడ చెవిని పెట్టి ఇవి మాకు కాదులే అనుకుంటే తండ్రి మరొక బోధకుడు ద్వారా అయినా తండ్రి వారితో మాట్లాడి వారిని స్థిరపరిచి బలపరుస్తారని కోరుతూ మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా తండ్రి మా నాశనాన్ని కోరుకుంటున్నవారు ఎవరైనా ఉంటే
వారిని కూడా దీవిస్తారని అర్థిస్తూ మా ప్రియులను, మా శత్రువులను, అనేకులను తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.